మీరు సుభాష్ రెడ్డి గారితో దిగిన ఒక ఫోటో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆ రోజు ప్రెస్ మీట్లో చూపించారండి. అవునవును. సో అలాగే మా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయండి. హాస్పిటల్లో అనుకుంటా బహుశా కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు ఎవరో. సుభాష్ రెడ్డి గారు ఆ పసిబిడ్డ, బహుశా అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఎత్తుకుని ఉన్నారు. అది హాస్పిటల్లో అండి ఆ ఫోటో? అవును సార్, హాస్పిటల్లో ఫోటో అది. ఎక్కడ? వైజాగ్ అపోలో అండి? అక్కడే. ఇది బిడ్డని మీకు ఒకవేళ చూసే అవకాశం లేదు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. బిడ్డని ఎత్తుకుని హాస్పిటల్లో ఉన్నారు ఆయన. అవును, అప్పుడే బేబీని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఫోటో ఆయనకి బేబీతో వచ్చిన ఫస్ట్ ఫోటో అది. అది మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తీశాడు. బిడ్డను చూడగానే ఒక తండ్రిగా తన పుట్టిన బిడ్డను చూడగానే ఎంత ఆనందంతో, తన్మయంతో, సంతోషంతో ఉంటాడో అదే ఆనందం, అదే సంతోషం ఆయన కళ్ళల్లో కనిపిస్తోంది ఈ ఫోటోలో మాకు. శాంతి గారు చెప్పండి. యా, ఇంకొక ఫోటో కూడా ఎన్ని సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఫోటోలు పెడుతూ ఉన్నామండి. ఇంకొకటి సమ్ పూలతో డెకరేట్ చేస్తుందండి. బిడ్డని అందులో కూర్చోబెట్టారు, పూలతో రౌండ్గా ఒకటి డిజైన్ చేస్తుంది. క్రాడల్ ఫంక్షన్ అది, వైజాగ్ లో క్రాడల్ ఫంక్షన్. అది ఏం ఫంక్షన్ అండి? క్రాడల్, ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అంటారు కదా, అది. ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అండి. యా, అక్కడ మీరు అవతల పక్క నవ్వుతూ నిలబడ్డారు, యువతల పక్క సుభాష్ రెడ్డి గారు నవ్వుతూ నిలబడ్డారు. ఇద్దరు బిడ్డను ఎత్తుకుని ఉన్నారు. అవునండి. నెక్స్ట్ ఇంకొక సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఫోటోలు అండి ఇవన్నీ. తర్వాత ఒక ఫోటోలో మీరు పచ్చ శారీతో ఉన్నారండి. అప్పటికి బాబు పుట్టలేదు, బహుశా బేబీ బంప్స్ అంటారు కదా. ఆయన మీ ఊమ్ మీద చేయేసి ఉన్నప్పుడు మిమ్మల్ని హత్తుకుని ఉన్నారు. ఆయన అంటే పుట్టబోయే బిడ్డని పుట్టబోయే బేబీ బంప్స్ అంటారు కదా, వాటిని బహుశా చూస్తున్నట్టున్నారు ఆయన. ఇది ఎప్పుడు ఫోటో అండి? అది డెలివరీకి వెళ్లే ముందు తీసిన ఫోటో. అది కూడా మా ఫ్రెండ్ మాతో ఉన్నాడు, అబ్బాయి హాస్పిటల్లో అంతా కూడా తోడుగా ఉన్నాడు, రమణారావు అని. అతను తీసిన ఫోటో అది. లాస్ట్ ఇంకా జస్ట్ బిఫోర్ హాస్పిటల్ కి జాయిన్ అవ్వడానికి వెళ్ళక ముందు తీసిన ఫోటో అది. ఓకే, డెలివరీకి వెళ్లే ముందు తీసుకున్న ఫోటో అది. నెక్స్ట్ ఇంకొక ఫోటో ఉంది మేడం. ఇది బహుశా ఇదేదో గృహప్రవేశం లాగా అనిపిస్తోంది. మీరు అప్పటికి గర్భవతిగా ఉన్నారా లేదో అర్థం కావట్లేదు, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. కింద ఒక పంతులు గారు కూర్చుని ఉన్నారు. బహుశా సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు కనుక ఎట్లా అయితే చేస్తుంటారో ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడో అది? అవునవును, మా ఇంటిదే. అంటే గృహప్రవేశం మేడం అది? గృహప్రవేశం అండి, సత్యనారాయణ వ్రతమే అది. ఇది ఎక్కడ మేడం? ఎక్కడ ఇల్లు అండి? ఇక్కడే తాడేపల్లి చెప్తున్నాడుగా అతను, మదన్ మోహన్ విల్లా అని, ఆ విల్లా గృహప్రవేశం అది. ఓకే, అక్కడ మీరు సుభాష్ రెడ్డి గారు వెళ్ళారు. అప్పటికి బిడ్డ పుట్టలేదు. మా అత్తమ్మ, మా వదిన. పక్కన ఉన్నది అత్తమ్మ వదిన అంటే సుభాష్ రెడ్డి గారు అమ్మ అక్క. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా కనపడుతుంది. ఏదో హాస్పిటల్లో, ఏదో దేవాలయంలో మీరు ఆయన కూర్చుని ఉన్నారండి. బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నారు. అవును, ఆశీర్వచనం అది, దుర్గా టెంపుల్లో ఆశీర్వచనం జరుగుతుంది. అక్కడ అత్తమ్మ, వదిన పిల్లలు, అన్న, వదిన పిల్లలు ఉన్నారు. ఇదంతా కూడా వైజాగ్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేడం? అయిన తర్వాత. వైజాగ్ లో ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ లేనండి, ఇక్కడికి వచ్చాకే ప్రెగ్నెన్సీ. ఇదంతా సుభాష్ రెడ్డి గారితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు.